లగాటి ఎందుకు కావలయుండి ఉదయం మన ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని నాకు ఈ సురాభాండం ఇప్పించినాడు. అఖో సురాభాండమా, నీవు ఉచ్చురాలవు. కావులనే విశ్వామిత్రుల సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపేటిపై ఇట్లా దృష్టించి ఉన్నావు. ఇంకా త్వరపడి శ్మశాన వాటికే పోయేదరు. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారిని కూడా గురుడివాండన చేయుచున్నది కదా ఈ అంధకారము. కొలవారి ఎండ్ల లోపలి నిధానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజన ఊరుకనిచ్చి చెయ్యి అంటుగండ్రకే తారాడు పులకల పార్పుగక్క మొదటి బిడ్డ మట్టి వేడు ఆడములకు పాడి పంట పతనంబులోన జంపసలారు సాకిని ఢాకిని తతుల చుట్టాల సురభి ముతుగు మన దండంబునకు ఎల్ల కన్నుమోత విద్రోధుల చక్కడికి తోడు కడికి కటియలమే హిట్టటములందు ఇంకా త్వరబడి శ్మశాన వాటికే పోయేది. ఈ శ్మశానమునందు ఎక్కడ చూచినడు బ్రహ్మరక్షముఖండే రుక్కుల క్రమంబు కాబోలు మీరు విగత జీవబాంధవులు మథాకారములా టక్కరి భూత మాంత్రికుల్ ండి కపాలముల కొరకు నిజ పిశాచి బాంధవ
పొలంపు బొమ్మంపు పంచి చుట్టుతున్నవి కాబోలు చుతులలోన కాల్పబడడు సభాల కంకాళ సమితి ఎటబెట్టమని రవముల ఎసగుతుండే దిక్కులెండ మార్మో అయ్యో ఎంత పొరపడి తిని సగము కాలుతూ బరువు లేక నిట్టలిలివిన పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించి ఈ కళేబరమ దుస్థితి ఎంత జాలింగులిపిడిది మాయామేయ గదంబ నిత్యమని సంభోగించి మోహములో నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ శరీరం ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందులు చక్కలంతాలుతో ఆ ఇల్లాలును రాడు పుత్రుడు తోడైరాడు తప్పింపగా ఇది విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలి వచ్చిన మంద భక్తుడు ఒక్కడు అగడా ఎన్నాలి చలనమ్ములే నిశ్చయనమ్ము అల్లాడిరో కన్నీటమ్మడికాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణము
సప్తబిందుని కమ్మనికలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే భూములేరు రాజన్నుల అధికార ముద్రికలు అంతరించి నల్ల పూసల సౌగంగలో కలసిపోయే చోటనే జట్టి పేరెన్నికల్గొన్న చిత్రలక్షకుని పుంకియునసించే చోతులతో లేఖనుడు గిచ్చగదలీచియాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులయ అవని పాలించు ధనవంతుని నిత్తపు పాలరాటి కోరికడా పారవేయబడి ఏరికలో పొరలాడు ప్రేతము ఒకటి చిక్కునం కుమిలి కుమిలి అచ్చిగా తెలిసిన ఏ పేదవానిలో ఆ పేదవానికై మగవడొక్కడు దోతదు ఓహో ముదురత మత్సులో మునిగిపోయిన పురత సమాధి ముదురత మత్సులో మునిగిపోయిన పురత సమాధి రామ దాని మీద హైపదల్ దుంగర పూర్వపోలికా మెలుకు మెలుకు మెలుకైతు వెలుగుతున్న దివ్యే ఆ దివ్యే అది దీపమందునా కాదు తెలుసు అది హృదయం తెలియత పుత్రిక ఏ అభాగ్యో ఏ అభాగ్యో ఇట అస్పృశ్యత సంచరించుటకు లేదు
వంధరాలతనములుక్కబడించి గర్భమున భిన్నతంబోగించి మేకరత ప్రకంగేచి కొట్టి ఊరట కల్పించు అభేద భావమను ధర్మం బిందు దారాయడు శ్మశానమున కనుగబడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేది. ఓ దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నారు. నేనిప్పుడు ఈ చితులోని కాష్టమును దీపముగా ఉపయోగించుకునేదా. ఆహా, చక్రవర్తులకు సేవకార్జనంబు పట్టు బంగారు దీపికల కంటే ఇప్పటిలా ఈ నీచ స్థితికి ఈ కురవయే మిగిలి ఉచితమైనది. విపరీత భూవలయ రక్షాదక్షత నీకర యతండంబు ధరించు ఈ కరమే ఇప్పుడి కాటిలో స్థితిలో కాలుతున్నయి పరగదాల్చ రాజత నీరాజన కాంతికి మధురవచ్చల్ వాచనీయంబుగా అయ్యయ్యో, ఈ కొరవి కూడా ఆరిపోయి పారవించదు. ఇది శ్మశాన రాజ్యాభిషిక్తుండనగు నా సింహాసనం. అయ్యో, సోమరతనమున కూర్చున్న ఎదురు వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగు కదా. నాకు నిద్రాభావములకు రుణము తీరి ఎంతకాలమైనది. సుగుణవతియు అర్ధాంగి లక్ష్మియకు చంద్రమతిని కొడుకుతో రక్కనికి దాసిగా నిప్పుడమ్ముకుంటును. నాటి తోడనే నాకు నా సౌఖ్యమును రుణము తీరినది. ముండిపడి ప్రాణము మాత్రం వెడలిపోకున్నది. ప్రాణము పోయినా ఈ దుఃఖాన్ని ఎవరు అనుభవించురు? అయ్యయ్యో, ఈ నిర్భాగ్య పరిస్థితులని గతించిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకును? రాజ్య వియోగంబులకి దుఃఖంబరు మఖారణ్యవాసాది ఘోర దుఃఖములెల్లి సంభవించను గడింపను. అతి నీచతమ్మగు ఈ చండాల రస్సములకు కూడా పరితపింపను.
కానీ చేపట్టిన రాజు నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలమున తనకందడేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సఖించుగాక తన ఒక్కరికి తగలమ్ముకునుట నీచమ్మని సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్ఠకయ్యునొచ్చు నీచ కృత్యములు కూడా గురుని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్ష కాపాడిన అర్ధాంగిల కిమేగు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేను ఏ గతి భరించును. దేవి అసూర్యం పశ్య అయ్యయ్యో నీ రాణివాస సౌఖ్యమేమయ్యను. అయ్యో సాధ్వీమణి నీ పతి బ్రతికి ఉండగా నీ వనాదమై ఒక్కరి దైవ పాత్రురాలుగా వలసవచ్చు కదా. కుమార లోహిత అయ్యో నిన్ను నేను మరణ ఎన్నడూ చూడగలుగుతు తండ్రి. దోషదోషి జనంబుల చేతుల నుండి ఎడుగొట్టనీక నీకు గౌరవమును పెంచి నిన్నిటి నికృష్టతరంబకు దాస్యమును గొప్పగించితి. గడచిన విపత్తులు కొట్టుకొడికి తలంపులుగా వచ్చి నా ధైర్యములు మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికునికి విక్రయించినప్పుడు దాసి కదలవేమనయ్య పౌరుడు తన తల్లిదండ్రులని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడికి కొనిపోయేదవరా అని తనపై ఎదలనాడని ఆ కాలకౌశికుడు నిర్దయుడై కుటుంబకు లేకపోయినను నీకు రాజసంబంత హెచ్చడులో తలకెక్కలే పగరు దాసి పుత్ర కొరగట్టలా వదనం కన్నీళ్లతో దూచే కుడుపుండ్రం పట్టుకోదగోయినది అది గాయం అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. నా కైగదా రారాజు బిడ్డయ్యకు ఇల్లారు దిక్కుమారి పరుడు గుంపల జాగిరగెత్తే ఎట్లన్నాడుట. ఆత్మ హరిశ్చంద్ర నీ జన్మము నిజముగా నిరర్థకమైనది. వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోయినాను ధైర్యము కూడా అంతరించినది. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకు ఈ కటికాపరి ఉద్యోగము అవశ్యానుభోక్తమే కదా. అకటకట మంద భక్తుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటి శాంతిగా ఇంకేమున్నది. నారాటలు పోటీ నామది దురంతం పైన చింతోహతి మోనై రాయై వజ్రమై సగుణ ధర్మం బైల చైతన్య లీలానైజం ఉద్యగించి నిర్వికృతి మేళం కేళ్ళను కుమ్మడిగా యోగి మనమ్మురి అవురేపో శాంతి రాజింతకో ఎక్కడ నుండి ధీరారవంబు శ్రవణ గోచరం మగుచున్నది. పాపమామంత భద్రాలెవరో పూజించదు కాదు.
లేకుండా చితిని కూడా పేర్చలేదే. కాకి వై నిర్భయము నగ్గుటకు వచ్చి కాట సమదఖన విధి చెడుగా చెడు తగునే కిచ్చము వేషాలు కాడు నీ అబ్బసమ్మ ఏమి పతి విధురయ్యా ఎప్పుతయో కాళీ ఈ నెలంతా సుశీలగా పెంకు కారణాంతరమున ఎట్టి కష్టదశను ఎందిన కొల్లది అదిగాక ముందెప్పుడో ఎక్కడో ముందెప్పుడో ఎక్కడో విన్నదియుగాని ఉన్నది నెలది పరము పైనను ఇంచుక విచారించిన తప్పేమున్నది పడది చనిపోయిన వాడు నీ కొడుక పాపం ఎద్దానగతిలో ఎవ్వరు నీకు చుట్టములేరా ఈనడిగే ఈ ఒంటిగా నెట్లు వచ్చి శ్మశాన క్షోణికి చిత్రమయ్యడి నీ నీతి వచింపుమో ఏచి ఫలమే ఊరటల్ ముందుమా మానిని నా సిద్ధుండగాను భూతేశుండగాను ఏ వల్లకాటి కాపరి కాయువాడను కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికెట్లు వచ్చిదివి నీ చరిత్రమేమో ఎరింగింపువు వచ్చిన కష్టములు అనుభవింపక తీరదు కదా ఏమిది ఈ మానిని చూచినప్పటి నుండి నా హృదయమకారుణమగ దుఃఖ సంకులంబగుడి గాక విశేషించి అలివేని నోట బతిల్చడు ఒక్కొక్క మాట అలివేని నోట బతిల్చడు ఒక్కొక్క మాట ఒక్క ముద్రాయుధమై పగల్చడు కృతిగాల్చిన నాదు మానసంబు యమ మాట పొందికయు యమ మాట పొందికయు దుల్గుత రంగు నుదంతమెల్లా అరరాదుగాని స్పృశయోచనో చంద్రమతి అనరాదుగాని
అది కాక ఏకాంతక శోధంతం వెళ్ళ మందభాగ్యుండే నేను నాకే తగిన వచ్చుచున్నది. చనిపోయిన వీడు మా కుమారుడు లోహితాసుడేమో. నా పాడు తలంపుని కట్టి దురూహపడమన్నది. నాయనా లోహిత, అయ్యా నీకు దీర్ఘాయుర ఆరోగ్యముల కలుగుగాకయ్యా, దీర్ఘాయుర ఆరోగ్యముల కలుగుగాక. వీడవ్వండైననేమి నా విధి యందు మరి ఒక విధముగా ప్రవర్తించి కరుణింపజాలను. యో మాలిని, నీ వివతో అయితే మాకేమి గాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేలుకొని వచ్చి ముందు చెప్పము. ఏమి ఇచ్చటి కాటి చట్టముల బుద్ధిగా గుర్తెరింగుకున్నావే? ఎవరు గాని దకింపవలసిన శవమను తెచ్చే ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకమ చెల్లించిన గాని శవదఘనమునకు బక్కర నింపరు. నీవు బొలు తెగుదారులాగా ఉన్నావు. ఇప్పుడైనంతరవా పడవయ్యనవాడు నీ కుమారుని కళే వరమావల భారవ. అంత దొరుకు పోవో తలకోయక తోలకొందులో ముదితవదాననే నేనెంత కాటి నియమ వహింపవలసి వచ్చను. మాలిని, నీవు పేదరారమైన మాకేమి, భాగ్యవంతురారమైన మాకేమి. భాగ్యమును మాకు రావలసిన సుఖము కంటే మేమెక్కుడపేక్షంపము. మాడవగటయు పిండంబు దండులంబుడు ఒక్క పాతయు మాకిచ్చిన గాని నేను ఇష్టమును తగంపరేయను. నన్ను కఠినాత్ముండని ఎంచినను సరి. కుల ధర్మంబు నీటంబుచ్చి ఈ రీతి కాటి కాపరతనమచే జీవించి ఈ చండాలవాసులకు కరుణా హరపద పూజకుందలగి అంతుత గొల్చి కులాభిమానము సరగున గచ్చబెట్టి హరిచందన కీర్తుల నీట బుద్ధి దుష్కరమకు ఒళ్ళగాటిక ధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణధరము ఎక్కడది. పోమగడు చెప్పడము సమను పరవైద్యత చూడు. ఈ బాలుండెవడో మహారాజు కుమారుడైనట్లు విస్పష్టమైనది. వీడు నిశ్చయముగా మా లోహితాస్తుడేమో. నా పాడు తలంపుల కట్టి దురూహపడమన్నది. నాయన కుమార లోహిత, నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాకయ్యా, దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక. వీడవ్వండైననేమి నా విధి ఎందు మరి ఒక విధముగా ప్రవర్తించి కరుణింపజాలను. ఓ మాలిని, నీ ఉదంతం మధ్య కడున అద్భుతముగానున్నది. చనిపోయిన వీడు నా కుమారుడైనట్లు నీ ఎడుపు వలన విస్పష్టమైనది. నీవు నిజముగా రాధదేవేనివే అయ్యొచ్చు. మాకియ్యవలసిన కాటి సుంకము నీకడ లేకుండునా? ఏమి నీ వద్ద ఏమీనూ లేదా? నీవు బరు తగుదారలో ఉన్నావు. నడంగియు సముద్రకాంతులి ఎండలం మలకింపం వదీయగల దీపం సూర్య ప్రభాకలితంబై వెలుగొందుతున్నది. అది మాంగళ్యముగా బోరు, అది మాంగళ్యముగా బోరు, అది మాంగళ్యముగా బోరు. దేవులే దేవుల తైలం తగలము
నీ శుద్ధులకై నీవు చంద్రమతిగా ఎంత వైపరీత్యమ జరిగినది, ఎంత వైపరీత్యమ జరిగినది. అయ్యో దేవి, చెడిపోయిన వీడు మన కుమారుడు లోహితాసుడా. అయ్యా నాయనా కుమారా, నీకప్పుడే నూరేళ్లు నిండినవా కొడుకా? నీ ప్రాణములకు ఆ కాల సర్పము ఎక్కడ దాపురించినదిరా కొడుకా? అయ్యో దేవి, ఎట్లయినను నీ దొరసారిని అడిగి మా స్వామికి ఇవ్వలసిన మాడయు పాతయు సంపాదించుకునరము. ఇందు నీకు నేను చేయు సహాయం, నాకు రావలసిన పిండాశ్రమం అనుకున్నాడు దక్క వేరొండు లేదు దేవి, వేరొండు లేదు. శీఘ్రముగా పొమ్ము, అంత తనుక కుర్రవారి కళేబరమనే చూస్తుండగా. అయ్యరా కుమారా, నీ ప్రాణమునక కాల సర్పము ఎక్కడ దాపురించినదిరా కుమారా? అయ్యా అయ్యా, ఎక్కడ శిశుమంత్రి? ఈమె ఈమె చంద్రవతి అయ్యా. అయ్యా, మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా దేవి? ఎట్లు జరిగినది దేవి, ఎట్లు జరిగినది? అయ్యయ్యో, అక్కడక్కడ ధర్మము విలేటికంతటి కారుగానము సంభవించినది. తన చిత్తంబు మెప్పిపవలేనని సేవకులెవ్వరిపైనో నేరం ఆరోపించి తన ఎదుటి నిలిపిన తోడనే న్యాయమును కూడా విచారింపకుండా నిరపరాధులను కూడా సాపరాధులను చేసిన ఇలాంటి రాజులు ఉండేనేమి మండేని. కాంతా జగదేక పావని అన్యాయ పొంద రోగు నిర్భయుడే యోగ్యము లోకంబంతయు అస్తమించనే దయాళుండైన దేవుండు మేడా కాపాడగా. మాలిమణి గతబెల్ల మరచుకుంబు పదుల పరపుమే ఏకాగ్రత హృదయ వృత్తి భక్తిల్ కడసారిగా భగవంతు పూర్తి నేత్రయుగ్మం పూర్తి ధ్యానించుకుము. భగత మెల్ల మరచిపోము. చదిపోయే నీకేటి ఆశ నెలది పైన మోహమా మోహమా
కాలము గతించే మా చెంత బ్రతుకు వెందేని దంపతుల పంట దుఃఖమా దుఃఖమా వల్ల దశము తప్పదు మాకు తొలగి పొందిందమా కంట రక్తము కూడా చటి చూడగలవు నిచ్చలతగలము రక్తమున కయ్యి హరిశ్చంద్రు వంశము అంతరించడుగాక కరుణి మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ నా భూమికి మాత్రమే నేను మారను సత్యమునకయ్యే హరిశ్చంద్రవంశమంతరించడుగాక కరుణి మీద మనసు గురి చేసి హా చంద్రమతి దేవి మనం సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు చూడు దేవి చూడు హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో